ఈ సెట్ దోశ కోసమని ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు, 3 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టి 8 గంటలు నానపెట్టాలి. ఇవి 8 గంటలు నానిన తర్వాత 1/2 కప్పు వరకు అటుకులను వేసుకొని ఇంకొక పావు గంట నానపెట్టి మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని చేత్తో 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా 8 గంటలు పులియనివ్వాలి. పిండి పులిసిన తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసి 1 నుండి 1.5 గరిటెడ వరకు దోశ పిండిని వేసుకొని దోశని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దోశని 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.